జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, జీవితాంతం వరకు సుఖంగా ఉండాలి అంటే, జీవితం అంతమయ్యాక మరో జన్మలో కూడా సుఖంగా ఉండాలి అంటే, జన్మ రాహిత్యాన్ని పొందాలి అంటే, ఈయన భరతమాత ప్రార్థనలో ఉండే చివరి మాట చాలా ముఖ్యం. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన మహర్షులు మహారాజులకి సన్నిహితులుగా ఉన్నప్పటికీ ఎప్పుడూ వారి నుంచి ఏమీ ఆశించలేదు. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి కులగురువు కాదు, దశరథుడికి కాదు. దశరథుని తండ్రి అజమహారాజుకి, ఆయన తండ్రి రఘుమహారాజుకి, ఆయన తండ్రి దిలీప మహారాజుకి ఇంకా 10 తరాల ముందు నుంచి ఆయన కులగురువు. రామచంద్రుని తర్వాత మళ్ళీ లవకుశులకు కూడా ఆయనే కులగురువు. ఇంతకాలం రాజగురువుగా ఉన్న ఆయన వానప్రస్థాశ్రమంలో ఉన్నట్టుగా అరుంధతీదేవితో సహా అరణ్యాల్లోనే ఉన్నాడు తప్ప రాజుగారి మందిరానికి దగ్గరగా ఓ బ్రహ్మాండమైన భవనంలో ఉందామని అనుకోలేదు. ఇంత పెద్ద రాజులు, ఇంత ధనవంతులు, ఇంత గొప్ప పరాక్రమవంతులు ఆ మహర్షి ఎలా చెబితే అలా విన్నారు. ఎందుకంటే ఆ మహర్షులు సమస్తాన్ని త్యాగం చేసి ఆత్మసిద్ధి పొందాలి అని బోధించారు. మన నాయకులమైన, గాయకులమైన, కవులమైన, పండితులమైన, ధనవంతులమైన, కోటీశ్వరులమైన, సౌందర్యవంతులమైన, ఇంకే బలగం మనకున్న అంతిమంగా ఆత్మసిద్ధి, ఆత్మజ్ఞానం అనేది ఒకటి పొందకపోతే మొత్తం జీవితం దండగైపోయినట్టే లెక్క. ఆ ఆత్మసిద్ధి పొందాలంటే ముందు చిత్తశుద్ధి ఉండాలి. మన చిత్తశుద్ధి మన సంపదృద్ధి. మన సంపదలు వృద్ధి చెందాలన్నా, మన నైతిక సంపద వృద్ధి చెందాలన్నా, మన మనస్సులో శాంతి అనే సంపద వృద్ధి చెందాలన్నా చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉండాలంటే 3 ఉండాలి మనస్సులో: భక్తి, జ్ఞానం, వైరాగ్యం. ఆ 3 కలిగించగలిగినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి అనే మహాకవి, సర్వస్వతంత్రుడైనటువంటి మహాకవి, కృష్ణదేవరాయల వంటి మహారాజు ఆస్థానంలో ఉండి కూడా ఆనాటి పాలకుల పట్ల ఏమీ ఆలోచించకుండా చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి నిర్భయంగా చెప్పినటువంటి మహాకవి రచించినటువంటి శతకంలో 100 పద్యాల సమూహంలో ఈ 3 రోజుల్లో మనం భగవద్ అనుగ్రహం ప్రకారం ఎన్ని చెప్పుకోగలిగితే అన్ని చెప్పుకుంటాం. ఆ మహాకవి ఏమంటున్నాడో మొదటి మాటలోనే అంటే: శ్రీ విద్యుత్కలితాజవం జవ మహాజీమోత పాపంబుధారావేగంబున. స్వామి కాళహస్తీశ్వర, శ్రీ విద్యుత్కలితాజవం జవ మహాజీమూత పాపంబుధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా దేవా, నీ కరుణా శరత్సమయమింతే జాలు. దేవా, నీ కరుణా శరత్సమయమింతే జాలు. చిద్భావనా సేవన్ తామరతం పరైమనియదన్. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తీశ్వర. ఆయన సాలెపురుగును ఎలా రక్షించాడో, కాళము పామును ఎలా రక్షించాడో, హస్తి ఏనుగును ఎలా రక్షించాడో, కన్నప్పను ఎలా రక్షించాడో ప్రత్యేకించి నేను ఇప్పుడు కథలుగా చెప్పదలుచుకోలేదు. కారణం అవి చాలా జగత్ప్రసిద్ధమైన విషయాలు. పద్యాల్లోనూ మధ్య వస్తూ ఉంటాయి అవన్నీ కూడా. కానీ మన సంసారాల గురించి, మన జీవితాల గురించి, మన సమాజాన్ని గురించి ధూర్జటి మొట్టమొదటి పద్యంలోనే ఏం చెబుతున్నాడో చూడండి. శ్రీ విద్యుత్కలిత ఆజవం జవ మహాజీమోత పాపంబుధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్. అన్నింటికీ మూలం మనస్సే. మనం క్షేత్రాలు తిరుగుతాం, తీర్థాలు తిరుగుతాం, ఎంతోమంది మహాయోగుల్ని, స్వామీజీల్ని కలుస్తాం, అందరి కాళ్ళ మీద పడతాం, ఎన్నో గ్రంథాలు చదువుతాం, ఎన్నో ఉపన్యాసాలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. మన మనస్సుని మనం పరిశీలించుకోం. అన్నింటికి అదే కారణం. మోక్షానికి అదే కారణం,
బంధానికి అదే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహం అంటారు. నువ్వు బంధంలో ఉన్నావని అనుకోవడం ఒక భ్రమ, తిరిగి మోక్షం పొందాలని అనుకోవడం రెండో భ్రమ. బంధంలో లేవని తెలుసుకుంటే మోక్షం పొందే అవసరమే లేదు. ఈ భ్రమలు మొత్తం కలిగిస్తున్నది మన మనస్సు. ఆ మనస్సు ఎలాంటిది అంటే పద్మం. గమనించండి, పద్మం యొక్క గొప్పదనం. మన దేవతలందరూ పద్మంలో కూర్చొని ఉంటారు. బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు, సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, శ్రీమన్నారాయణమూర్తి పద్మాన్ని చేతిలో ధరించి ఉంటాడు. ఆయన సతీమణి లక్ష్మీదేవి పద్మంలో కూర్చోవడం కాదు, పద్మాలే చేతులలో పట్టుకొని ఉంటుంది. ఎందుకు మన హిందూ ధర్మంలో దేవతల ఆసనాలలో ఆభరణాలలో పద్మానికి ఇంత ప్రాధాన్యం? మన మనస్సే ఆ పద్మం. దేవుడు పద్మంలో కూర్చున్నాడు, అలా కూర్చుని నీకు దర్శనమిస్తున్నాడు ఫోటో రూపంలో, విగ్రహం రూపంలో. అంటే అర్థం ఏమిటంటే నీ మనస్సుని ఆ భగవంతుడికి ఆసనం చేయి, మిగిలిన ఏ విషయాన్ని అందులోకి ప్రవేశించనివ్వకోని తాత్పర్యం. ఆ మనస్సు ఈవేళ ఎలా అయిందో దూర్జుడు చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా. ఆజవం జవ, నేను పుట్టినవాడిని పుట్టినట్టు ఉండకుండా, చదువుకున్నవాడిని చదువుకున్నట్టు ఉండకుండా, మా గురువు నాకు వేదము శాస్త్రము చెప్పి, అప్పట్లో ఉండే విద్యలు అవే కదా ఎక్కువగా, ఈ బీటెక్కలు ఎంటెక్కలు అప్పుడు లేవు కదా, అప్పుడున్నవి వేదశాస్త్ర విద్యలు. అవి చెబితే వాటి ద్వారా జ్ఞానం పొంది వైరాగ్యం పొందకుండా మళ్ళీ సంసార జీవితంలో ప్రవేశించానయ్యా, పిల్లా జల్లాన్ని కొట్టుకుపోతున్నానయ్యా అన్నాడు. దీన్ని ఏమన్నారంటే సంస్కృతంలో ఈ సంసారాన్ని ఆజవం జవం అన్నారు. ఇది చాలా గొప్ప మాట. సంస్కృతంలో కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే వేరే విడమరిచి అర్థం చెప్పక్కల్లా, ఆ శబ్దాన్ని పలకవలసిన విధంగా పలికితే దాని అర్థం తెలుస్తుంది. సంసారం ఎలాంటిదంటే ఆజవం జవం జవం ఆజవం, పెద్ద జిగురు, పెద్ద బంక, అందుకే దాన్ని అలా అన్నారు. ఎంతకీ వదలది, ఎంతకీ వదలది. ఇది పెళ్లి చేసుకున్నవాడు తిన్నగా ఉంటాడా? 2 ఏళ్ళు అయిన దగ్గర నుంచి పిల్లలు లేరే అని బాధపడుతూ ఉంటాడు. పిల్లలు కలిగాక తిన్నగా ఉంటాడా? వాళ్ళకి ఆరోగ్యాలు సరిగ్గా లేవే అని బాధపడతాడు. ఆరోగ్యాలు బాగుంటే సరిపోతుందా? వాడికి చదువు సరిగ్గా రావట్లేదంటాడు. చదువు సరిగ్గా వస్తే సరిపోయిందా? వాడికి మంచి మార్కులు వస్తే సరిపోదు, అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి, అదో గొడవ. వాడికి ర్యాంక్ వస్తే సరిపోదు, వాడికి తర్వాత ఎంసెట్ పరీక్షలో ర్యాంకు రావాలి, ఇంటర్మీడియట్లో ర్యాంకు రావాలి, ఎంసెట్లో ర్యాంకు రావాలి, ఇంజనీరింగ్లో ర్యాంకు రావాలి. ఇంత వస్తే సరిపోయిందా? మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే సరిపోయిందా? ప్యాకేజీ ఎక్కువ ఉండాలి, పని తక్కువ ఉండాలి. అలా ఎవడన్నా ఇస్తాడా? వీడో కంపెనీ పెట్టి అందరికీ ఇమ్మనండి, ప్యాకేజీ ఎక్కువ పని తక్కువను. ప్యాకేజీ ఎక్కువ ఉండాలి కానీ పని ఒత్తిడి ఉండకూడదు. మరి ప్యాకేజీ ఉన్నప్పుడు ప్యాకేజీ అంటేనే బరువు ఉన్నాక ఒత్తిడి లేకుండా ఎలా ఉంటుంది? ఇంత ప్యాకేజీ పోనీ బాగుందా అంటే వీడికి ఎవడు పిల్లనివ్వడు. అందుకే వీడి కర్మగాలు అప్పటికే 35 అయ్యాయి. ఎవడొస్తారు వీళ్ళకి? ఒకవాడు వస్తే ఆవిడికి 34 ఉంటాయి, అయినట్టే. ఇంకా పిల్లల్ని కన్నా ఒకటే, కనకపోయినా ఒకటే అని ఏళ్ళు వచ్చాక. ఇలాగే నేను పెంచేసుకున్నానయ్యా, అవ్వలేదంటే అవ్వలేదని ఏడిచాం, తర్వాత ఏమో సంసారం కోసం ఏడిచాం, పిల్లల కోసం ఏడిచాం, వాళ్ళ చదువుల కోసం ఏడిచాం. ఇంత చేస్తే వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటారని గ్యారంటీగా చెప్పలేమండి. ఈ తండ్రిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ సంసారం పెద్ద బంక, ఇది తుమ్మ జిగురు. దేశంలో ఏ జిగురు దీనికి సరిపోదు. అందుకే దాని సంస్కృతంలో జవం జవం ఆజవం జవం, ఇది అంతకీ వదలని జిగురు రాబ్బాయి అని చెప్పాడు. దీనికి మూలం ఏమిటంటే శ్రీ విద్యుత్కలిత. తెలుగు సంప్రదాయం ఏమిటంటే పద్యాలన్నీ శ్రీకారంతో మొదలుపెట్టాలి. సంస్కృతంలో అయితే అధ అనే శబ్దంతో మొదలు పెడతారు సాధారణంగా. అది అధ అనేది సంస్కృతంలో మంగళవాచకం, లేదా శ్రీకారంతో మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు కొందరు. తెలుగులో మాత్రం చాలామంది కవులు భారతం, రామాయణం, భాగవతం మొదలైనవి రాసిన వాళ్ళు అందరూ కూడా శ్రీకారంతో మొదలు పెడతారు. అందుకని దూర్జుడు కూడా తన శతకాన శ్రీకారంతోనే మొదలుపెట్టాడు. కానీ శ్రీ విద్యుత్ అన్నాడు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని సరిపోదు, ఇక్కడ సంపద అని చెప్పాలి. సంపద పెద్ద విద్యుత్తు, షాకు లాంటిది. విద్యుత్తు వల్ల ప్రయోజనాలు ఉన్నట్టే ప్రమాదాలు కూడా ఉన్నాయి. దాన్ని సరిగ్గా నువ్వు నిర్వహించుకోగలిగితే వెలుగిస్తుంది, సరిగ్గా నిర్వహించుకోలేకపోతే షాక్ కొట్టి ప్రాణమే పోతుంది. కనుక ప్రాణమే పోతుంది, అనుమానం వెళ్ళ. అందుకని శ్రీ విద్యుత్ కలిత అన్నారు.
ఈ జీవితానికి డబ్బు దానికి విద్యుత్ షాకులా తగులుతోందండి. డబ్బు ఉన్న వాళ్ళం అందరం గమనించుకోవలసిన విషయం ఇది. డబ్బు పెరుగుతున్న కొద్దీ మనసులో జ్ఞానం పెరగాలి, వైరాగ్యం పెరగాలి. ఎప్పటికప్పుడు దాన్ని తగ్గించుకునే మార్గం చూడాలి, పెరగకూడదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట చెప్పి తీరుతాను. నాకు నచ్చని మాటలు చెప్పడమే బాగా నచ్చుతూ ఉంటుంది, అదేమిటో తెలియదు. అయినా నా నచ్చని మాటలు మీకు నచ్చని మాటలు, నాకు నచ్చే మాటలు వినడం కోసం ఇన్ని వేల మంది వస్తున్నారు అంటే మీకు ఆ మాటలు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. మనకి నచ్చని మాట ఏమిటంటే, డబ్బు పెరుగుతోంది అంటే అది లక్షలు దాటి కోట్లు దాటి 100 కోట్లలోకి వెడుతోంది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క. తక్షణం దులిపేయాలి, దాన్ని తక్షణం దులిపేయాలి. ఎంత తగ్గించేద్దాం, ఏ పని మానేద్దాం, ఎలా దాన ధర్మాలు చేసేద్దాం, ఇంకా ఆస్తి పెరగకుండా ఎలా చూసుకుందామని చూడాలి. అందుకే శ్రీ విద్యుత్ అంటున్నాడు. అది కరెంటు షాక్ లాంటిదయ్యా బాబు, ఎందుకు ఊరికే పెంచుకుంటున్నావు దాన్ని? ఇంకా కొంత వ్యామోహం ఈ మధ్య సమాజంలో పెరుగుతున్నది ఏమిటంటే, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు అందరికీ ఆ డబ్బు అనే జబ్బుని వ్యాపింపచేస్తున్నారు. కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రతి వాడికి సెకండ్ ఇన్కమ్ ఉండాలండి. సెకండ్ వైఫ్ ఉండద్దా, సెకండ్ హస్బెండ్ ఉండద్దా, ఎదవ మాటలు చెబుతున్నారండి పని లేకుండా. సెకండ్ ఇన్కమ్ ఉండాలా? ఒక ఇన్కమ్ సరిపోదా? అంటే మనుషులు నాశనం చేసేయడం ఇక్కడ. రెండో ఆదాయం ఉండాలి. రెండో ఆదాయం దేనికండి? ఒక ఆదాయమే ఎక్కువ. మన సంస్కృతి అలా చెప్పదు. నీకు ఉన్న ఆదాయంతో సర్దుకో, సరిపెట్టుకో, అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు ఖచ్చితంగా అని చెప్తుంది. మీకు నచ్చదు, అందుకే ఎవరు కొట్టరు, తన్మయావస్థలో ఉంటారు పాపం. 16 ఆదాయాలు ఉండి మనం అప్పుల పాలైపోతేనే మనకి నచ్చుతుంది. అందుకే శ్రీ విద్యుత్ అన్నాడు ఆయన. డబ్బు ఎటువంటిది అంటే కరెంట్ షాక్ లాంటిది. అది పెరిగిన కొద్దీ దురాలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా పెంచేద్దాం. దాని నుంచే మనం బయటపడగాలి. ఆ రకమైన కరెంటు షాకులు కొట్టి నా జీవితం నాశనమైందయ్యా. ఆజవం జవ మకాజీమూత పాపంబుధారావేగంబున, అది వర్షంలా కురిసింది. ఆ ఆశ, దురాశ అనేది మహాజీమూతం అంటే పెద్ద పెద్ద మేఘాలు, ప్రళయకాలంలో ఉండే మేఘాలు. ఆ మేఘాలు కురిపించే కుంభవృష్టిలాగా దురాశ వర్షం నా మీద కురిసి ఏమైందంటే, మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్, నీకు సమర్పిద్దాం కాళహస్తీశ్వర, నిన్ను కూర్చోబెడదాం అని నా మనస్సుని పద్మంగా నేను తయారు చేస్తే, ఈలోపు వర్ష ఋతువు వచ్చి డబ్బు అనే వర్షం కురిసి, దురాశ అనే వర్షం కురిసి, నా మనస్సు అనేటువంటి పద్మం మొత్తం వాడి వత్తలైపోయిందయ్యా, పీలికలు అయిపోయిందయ్యా అంటున్నాడు. అంచేత డబ్బు వల్ల కానీ, దానివల్ల వచ్చే దురాశల వల్ల కానీ, అది సంపాదించాలనే దురాశల వల్ల కానీ మన మనస్సు చెడిపోకుండా మనం చూసుకోవాలి. అందుకే ఈ 3 రోజుల ప్రవచనం. మీ శ్రద్ధకి నమస్కారం, మీ ఆసక్తికి నమస్కారం. మహాజీమూత పాపంబుధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్. పద్మం వర్ష ఋతువులో మొత్తం పీలికలైపోతుంది. కానీ ఎప్పుడూ కాలం ఒక్కలానే ఉండదు. కష్టాలు ముట్టేసాయి, కష్టాలు చుట్టుముట్టాయి, అప్పుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మానసికంగా దుఃఖంలో ఉన్నాం అనేవాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు. కాలము ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలము చక్రం లాంటిది. కాలము నిచ్చెన కాదు, అలా ఎక్కుతూనే ఉంటాం అనుకోకూడదు, అలాగే పడిపోతూ ఉంటాం అనుకోకూడదు. కాలమేమీ సముద్రం కాదు దిగిన కొద్దీ లోతుగా వెళ్ళిపోవడానికి. కాలమేమీ ఊబి కాదు, బురద కాదు. అలాగనే కాలము నిచ్చెన కాదు, నువ్వు ఎప్పుడూ పైకి ఎక్కుతావు అనుకోవడం పొరపాటు. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. పోయింది మళ్ళీ వస్తూ ఉంటుంది, వచ్చేది మళ్ళీ పోతూ ఉంటుంది. ఇది గుర్తులో ఉంటే మనం ఏమీ కంగారు పడకుండా ఉంటాం. వర్ష ఋతువు వచ్చింది, వర్ష ఋతువు పోయింది. వర్షం తర్వాత ఏమొస్తుందండి? వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు. ఇది హేమంత ఋతువులో ఉన్నాం మనం, మార్గశిర మాసంలో. ఇంతకుముందు ఆశ్వీజ, కార్తీక మాసాలు శరద్ ఋతువు. అమ్మవారి యొక్క పూజ చేసుకున్నాం, 10 దేవీ నవరాత్రులు అని చేసుకున్నాం మనం. ఆశ్వీజ మాసం శరన్మండల రాత్రులు చేసుకున్నాం మనం. ఆ శరత్కాలం యొక్క గొప్పదనం ఏమిటంటే, వర్షకాలంలో పీలికలైపోయినటువంటి పద్మాలన్నిటినీ శరత్కాలంలో వెన్నెల కురిపించి భగవంతుడు మళ్ళీ రేకెత్తేలా చేస్తున్నాడు. మళ్ళీ దాన్ని అందంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తున్నాడు. అంటే మనం ఏదైనా కష్టం వచ్చిందని భయపడక్కల్లా, చిత్తశుద్ధితో భగవత్ ప్రార్థన చేస్తూ ఉంటే 2 నెలల్లోనే జీవితం మారిపోతుంది, అనుమానం ఏం లేదు. శరదృతువుగా మారిపోతుంది ఖచ్చితంగా.
2 నెలలు చాలు, ఎక్కువ అక్కర్లేదు. వర్ష ఋతువు శరదృతువుగా మారడానికి 2 నెలలే కదండి కావలసింది. శ్రావణ భాద్రపద మాసాలని వర్ష ఋతువు అంటారు, ఆశ్వీజ కార్తీక మాసాలని శరదృతువు అంటారు. అంచేత మన జీవితంలో కష్టాల ప్రవాహం ఏదన్నా ఉంది, కష్టాలు పడుతున్నాము అంటే అది మారడానికి పెద్ద శ్రమ ఏమీ ఎక్కర్లేదండి. బాగా ఉక్కబోస్తుంది అంటే అర్థం ఏమిటండి? వర్షం కురుస్తుంది అని అర్థం. పొయ్యిలోంచి బాగా పొగ వస్తుంది, కట్టెల పొయ్యి ఉన్నప్పుడు తెలుస్తుంది, గ్యాస్ పొయ్యి ఉన్నప్పుడు తెలియదు. ఇది కుంపటి కానీ కట్టెల పొయ్యి కానీ ఉన్నప్పుడు తెలుస్తుంది. బాగా పొగ వస్తుంది అంటే వెంటనే పొగ ఆగిపోయి మంట వస్తుంది అని అర్థం ఖచ్చితంగా. అలాగే మోకాల మీద ఎక్కడో ఒక సెగ్గడ్డ వేసింది, కురుపు వేసింది, అది బాగా 10 రోజులైనా మానకుండా సలుపుతుంది అంటే పగిలిపోతుంది అని అర్థం. అలాగే బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం కురుస్తుంది అని అర్థం. కష్టాలు బాగా వచ్చాయి అంటే కాళహస్తీశ్వరుడు మన అనుగ్రహించబోతున్నాడు అని అర్థం. అమ్మ అనుమానమేం లేదు. ఆ కాసేపు తట్టుకుంటే చాలు. కాసేపు అంటే 2 నెలలు, దానికి లెక్క ఉంది. 2 నెలలు. ఎందుకంటే చేసిన కర్మఫలాలు ఏవో ఉన్నాయి, ఇప్పటివో పూర్వానువో, అవి మనకి లెక్కలు తెలియవు. కానీ మన మనస్సులో ఉన్నాయి ఈ లెక్కలన్నీ కూడా. దేవుడు ఎక్కడ ఈ చిట్టా పట్టుకొని కూర్చోడు, అజ్ఞానంలో ఉండద్దు. మనం చేసిన పుణ్యాలు పాపాలు అన్నీ మన మనస్సులోనే ఉన్నాయి. ఏమో వైవస్వతో రాజాయస్తవైష హృది స్థిత, శంకరాచార్య స్వామి చెబుతారు ఆ మాట. యమో వైవస్వతో రాజాయస్తవైష హృది స్థిత తేన చేద వివాదస్తే మా గంగాం మా కురుంగమః అంటారు. నీకు పాపపుణ్యాలకి ఫలాలను ఇచ్చేటువంటి యమధర్మరాజు ఉన్నాడే, ఆయన నీ మనస్సులోనే ఉన్నాడయా, ఎక్కడా లేడు పైన. అందుకే ఎవరి కర్మ వారు అనుభవిస్తారంటే అర్థం మన మనస్సులోనే అన్నీ ఉన్నాక మనం అనుభవించకుండా ఎలా ఉంటాం? ఎవరి దగ్గర చిత్రగుప్తుడి దగ్గర విచిత్రగుప్తుడి దగ్గర లెక్కలు ఉన్నాయనుకోండి, ఆ చిత్రగుప్తుడు మాత్రం లంచానికి లొంగకుండా ఉంటాడు. ఆ లంచానికి లొంగనవాడు ఏ లోకంలో ఉంటాడు కనుక వాడికి ఏదో లంచం పారేసి మనం ఏదో పుస్తకాలన్నీ ఎక్కడో పారేసేలా చేసేస్తాం. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే మన మనస్సులోనే పెట్టాడు అవన్నీ. నీ మనస్సులో ఉన్నట్టు కూడా నీకు తెలియదు. శంకరాచార్య వంటి మహానుభావులు, దూర్చేటువంటి మహాకవులే ఈ రహస్యాలు చెబుతారు. నీ పాపాలు పుణ్యాలు మంచి చెడ్డ సమస్తం నీ మనస్సులోనే ఉన్నాయి. అవే ఇలాగ ఫ్యాన్లో రివైండింగ్ వేర్లాగా ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, కాలచక్రం తిరిగినట్టే. పాపం జ్ఞాపకం వస్తే పాపఫలం అనుభవిస్తాం, పుణ్యం జ్ఞాపకం వస్తే పుణ్యఫలం అనుభవిస్తాం. అందుకే ఎప్పుడూ మనిషి భగవత్ స్మరణలో ఉండి పాపం పుణ్యం రెండూ పక్కకి తోసి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పరమేశ్వర నామాన్ని మర్చిపోకుండా ధ్యానం చేస్తే భగవన్నామస్మరణ ఫలమే అనుభవిస్తాం. ఇంక వేరేవేవి అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా మనం తలుచుకుంటేనే అనుభవిస్తాం. తలుచుకోకుండా మానేయగలిగితే, అన్ని జ్ఞాపకాలు రద్దు చేసుకోగలిగితే దేన్ని అనుభవించాల్సిన అవసరం లేదండి. ఆ జ్ఞాపకాలు ఏవి లేకపోవడాన్నే చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి, ఆ మాట గమనించండి. చిత్తశుద్ధి అంటే కొందరు పొరపాటున అనుకుంటారు మంచి ఆలోచనలు మంచి ఆలోచనలు ఉండడం కాదు నాయన, ఏ ఆలోచన లేకపోవడం, అది చిత్తశుద్ధి. ఎందుకంటే వాడుకలో చాలామందికి తెలుస్తుంది, మైల పట్టినప్పుడు మనం శుద్ధి చేశామంటారు. రోజు ఇల్లు శుభ్రం చేస్తారు. శుభ్రం చేసినప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, కింద నుంచి ఊడుస్తారు. శుద్ధి చేసినప్పుడు అలా ఉండదు. 11వ రోజు శుద్ధి అంటారు. మొత్తం వస్తువులన్నీ బయటెట్టేస్తారు, పెట్టేసి మొత్తం ఇల్లంతా కడిగేస్తారు. మొత్తం ఊడిచేయడం కాదు, కడిగేస్తారు శుభ్రంగా. ఆ తర్వాత ఇంట్లో మైల బట్టలన్నీ మొత్తం ఉతకడానికి వేసేస్తారు. తర్వాత మళ్ళీ 12వ రోజున ఆశీర్వచనాన్ని కూర్చుంటారు. ఇది శుద్ధి. అంటే మొత్తం ఇంట్లో వస్తువులన్నీ బయట పెట్టినట్టే చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఉండే ఆలోచనలన్నీ బయట పెట్టాలి. మీ ఊరే చిత్తూరు, మీకు బాగా చిత్తం ఎక్కువగా ఉంటుంది. బాగా చిత్తం బాగా పెరిగిపోబట్టే దీన్ని చిత్తూరు అన్నారు. ఇక్కడున్నంత చిత్తం, ఇక్కడున్నంత ఆలోచనలు ఇంకో చోట ఉండవు. అందుకే మీకు దగ్గరగానే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మీకు దగ్గరగానే కాళహస్తీశ్వరుడు కూడా ఉన్నాడు మిమ్మల్ని కాపాడటానికి. ఇంత దగ్గరలో శివకేశవులు ఇద్దరు మకాములు ఎందుకు పెట్టారా అంటే చిత్తం ఇక్కడే ఎక్కువగా ఉంది. బాగా చిత్తూరు అంటే పెద్ద స్టోర్ రూమ్ అని అర్థం. చిత్తం అంటే జ్ఞాపకాలు. మన మనస్సుకు 3 పేర్లు ఉంటాయండి. 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తం. పేర్లు విడిగా ఉంటాయి కానీ ఒకటే పదార్థం. పదార్థం ఒక్కటే, దానికి పేరు విడిగా ఉంటుంది. ఎందుకని? చెయ్యాలా వద్దా, మంచా చెడ్డ, అధర్మమా ఇలా ఆలోచనలో ఉంటామే, దీన్ని మనస్సు అంటారు. ఆ సమయంలో దాన్ని మనస్సు అంటారు. సంకల్పాత్మకం మనః.
ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేస్తాం కదా, చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు ఖచ్చితంగా దాన్ని బుద్ధి అంటారు. ఇవాళ నేను పొద్దున్న బయలుదేరే ముందు 8:30కి తెలిసింది నాకు శుభవార్త. 11:30కి విమానం, 8:30కి ఇంట్లో బయలుదేరి ఒక అరగంట ప్రయాణం చేశాక విమానంలో ఉన్న ఒక అబ్బాయికి, మాకు తెలుసున్న వాడికి శంషాబాద్లో ఫోన్ చేస్తే, అయ్యా శుభవార్త, ఇండిగో విమానాలన్నీ రద్దు అయ్యాయి అన్నాడు. ఇప్పుడు మనస్సు పని చేయాలి, ఆలోచించాలి, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా. మరి దారేది, టికెట్ దొరకద్దు, పోనీ రోడ్డువే అంటే తక్కువ అవుతుందా, ఖర్చు ఎలా రావాలి, శ్రమ నేను పడాలి, డబ్బు వారిచ్చుకోవాలి, నానాయాతన పడాలి. అందుకని నేను కార్యకర్తలకి ఫోన్ చేశాను, అయ్యా మీరు కార్యక్రమం ఏమిటి, పోనీ వాయిదా వేసుకుంటే తర్వాత వస్తాను. లేదండి బాబు, ఇంటింటికి తిరిగి కరపత్రాలు పనిచేసాం, బేకరపత్రం అయిపోతుంది, సాయంత్రానికి మీరు ఎలాగో అలా రావాలి అన్నాడు. నాకున్నది ఒక్కటే నియమమా, నన్ను కాపాడుతున్నది ఒక్కటే, ఇచ్చిన మాట తప్పను, ఎట్టి పరిస్థితుల్లో మన ప్రయత్నం మనం చేయాల్సింది. మరీ తీవ్ర పరిస్థితి వస్తే నేను చెప్పలేను, నా చెయ్యి దాటిపోతే కానీ, కళ్యాణ్ గారు నేను శ్రమపడడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఏర్పాటు చేయండి అన్నాను. అంతే, విమానం టికెట్లు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దాంతో నేను కారు ఏర్పాటు చేస్తానండి, మీరు వచ్చేయండి అని హైదరాబాదులో ఉండే ఓ పెద్ద మనిషికి ఆయన ఫోన్ చేశారు. ఆయన అరగంటలో నాకు కారు పంపించాడు. 11:15 అక్కడ బయలుదేరిన, 7ంటికి ఇక్కడికి వచ్చాను. 8 గంటలు ప్రయాణమే సరిపోయింది. ఈ చెయ్యాలా వద్దా అని ఆలోచించినప్పుడు మనది మనస్సు. కార్యకర్త పడిన శ్రమ చెప్పిన తర్వాత గుర్తించి చెయ్యాలి అనుకున్నామే, అప్పుడు బుద్ధి. ఈ రెండిటితో ఇబ్బంది లేదండి, నిర్ణయించుకున్నాం కదా. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే చిత్తంతో వస్తుంది. చేసిన పని అంతటితో వదిలేయకుండా ఇంకా దాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకుని కళ్యాణ్ గారిని మాటికి పిలిచి నేను ఇంత కష్టపడ్డా అని చెప్పడం, దీన్నే చిత్తం అంటారు. చిత్తానికి మూలమైన వాడే శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన దర్శనమిస్తాడు ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు ఆయన, శ్రీ విద్యుత్కలితాజవం జవ మఖాజీమూత పాపాంబుధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గొల్పోయితన్. నా మనస్సు పద్మమయ్యా, ఆ పద్మంలో నీకు స్థానం కల్పిద్దామని చూశాను, నీ జపం చేద్దామని చూశాను. కానీ ఈ జీవితం, పెళ్ళి, పిల్లలు, ఈ ఉద్యోగాలు, ఈ గొడవలు, ఈ పదవులు, ఈ పీఠాలు, ఈ చెత్తంతా నా మనస్సులో చేరింది. ఇది విద్యుత్ షాక్ కొట్టినట్టుగా షాక్ కొడుతోంది, నన్ను బతకనివ్వట్లేదయ్యా. నా మనస్సు అనే పద్మం వర్షకాలంలో పద్మంలాగా పీలికలు అయిపోయింది. కాబట్టి వర్షం వెంటనే శరదృతువు వచ్చినట్టే నీ కరుణ శరత్ సమయము, నీ దయ అనేటువంటి శరదృతువుని, వెన్నెలని ఎంతే చాలు, ఎంత కురిపించినా చాలయ్యా భగవంతునిదే, ఎంత కురిపించినా చాలు, లవలేశం కురిసినా చాలు. అందుకని ప్రసాదం అంటాం మనం. ప్రసాదం ఎప్పుడు ఎక్కువ పట్టుకెళ్ళకూడదు, ఎక్కువ తినకూడదు. ప్రసాదం అంటేనే తక్కువే తీసుకోవాలి. అందుకే దైవ ప్రసాదం ఎప్పుడు ఎక్కువ తీసుకుందామని చూడకూడదు, ఎక్కువ అనుభవిద్దామని చూడకూడదు. ఎంత తక్కువ ఉన్నా అది ప్రసాదమే. అందుకని నీ కరుణ శరత్ సమయం ఎంతే చాలు, నీ దయ అనేటువంటి నీ ప్రసాదం ఎంత ఉన్నా చాలయ్యా, దానికేముంది, ఒక్క రవ్వ చాలు. తామర తంపరై వెలిగెదన్ శ్రీకాళహస్తీశ్వర. అక్కడి నుంచి తామర తంపరగా వెలుగుతాను అంటున్నాడు. ఇది తెలుగు జాతీయం, తామర తంపర అంటారు. పూర్వం పిల్లలు ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు తామర తంపర అనేవారు. అక్కడో పిల్లాడు ఎక్కడో పిల్లాడు ఆడుకుంటూ, ఒకడు తల్లి ఒళ్ళో ఒకడు, తండ్రి ఒళ్ళో ఒకడు, తల్లి మెడ మీద ఒకడు, ఇంక తల్లి పాలు తాగుతూ ఒకడు, మరో విశేషం కడుపులో ఒకడు. నమశివాయ, మళ్ళీ రెడీ. ఇలాగే ఉండేది పరిస్థితి. అందుకే పూర్వం పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళని పూర్వం పనసచెట్టు అనేవారు. పనసచెట్టు కాయలు ఎలా ఉంటాయంటే ఎక్కడో ఉండవు, ఎక్కడో ఉంటాయి, మధ్యలో ఉంటాయి, కాండం దగ్గర ఉంటాయి, మొదట్లో కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయో తెలియదు, అంతటా ఉంటాయి. అంచేత పిల్లలు బాగా ఉన్నటువంటి తల్లిని పనసచెట్టు అమ్మ, ఒంటి నిండా పిల్లలే అనేవారు. ఒకడు బయట ఆడుకుంటూ ఉంటాడు, ఒకడు పాలు తాగుతూ ఉంటాడు, ఒకడు మెళ్ళెక్కుతూ ఉంటాడు, ఒకడు జడేస్తూ ఉంటాడు, ఒకడు కడుపులో ఉంటాడో మళ్ళీ రెడీ, త్వరలో విడుదల. ఇది తామర తంపర అంటే. ఇలా తామర కూడా ఎలా వ్యాపిస్తుంది అంటే, చెరువులో తామరకి, ఒక చెరువులో తామర పువ్వు ఉంటే పక్క చెరువులో మీరు బీజాలు వెయ్యక్కర్లేదు. ఈ చెరువు కింద నుంచి ఒండ్రు మట్టి ద్వారా తామర గింజలు లోపలికి వెళ్ళి పక్క చెరువులో వస్తుంది, అక్కడి నుంచి పక్క చెరువులో వస్తుంది. ఇప్పుడు ఎక్కడా రావు, ఎందుకంటే మొత్తం అన్ని చెరువులన్నీ లాగేసి ఆక్రమించేసి మొత్తం బిల్డింగులు కట్టేశారు. నమశివాయ. ఇప్పుడు తామర తంపర అంటే ఒక వ్యాధిని కూడా బాగా గోక్కుంటూ ఉంటారు, దాన్ని కూడా తామర అంటారు. అది వ్యాపిస్తుంది తప్పితే ఎక్కడ తామర తంపర లేదు ఎక్కడ.
మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి తామర గజ్జి వ్యాపిస్తున్నాయి బాగా. అందుకని తామరలు వ్యాపించే పరిస్థితి, ఎందుకంటే పొలాలన్నీ నాశనం చేసాం, చెరువులన్నీ నాశనం చేసాం, నదులన్నీ నాశనం చేసాం, మొత్తం అన్నీ అపార్ట్మెంట్లు కట్టాం, తాగడానికి నీళ్లు లేవు అక్కడ. ఎవడు వ్యాపారం వాడు చూసుకుంటున్నాడు, కానీ భూదేవికి ఎంత అన్యాయం జరుగుతుందో ఎవరో ఆలోచించట్లా. మళ్ళీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనగానే 1000 మంది జనం హాజరవుతారు. మన చిత్తశుద్ధికి నమస్కారం. ఓ పక్క భూదేవికి అపకారం చేస్తాం, భూదేవి కళ్యాణం చేస్తాం, అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తాం, శ్రీదేవి కళ్యాణం చేస్తాం, మన చిత్తశుద్ధికి నమస్కారం. నీ డబ్బు అక్రమంగా సంపాదించాక లక్ష్మీ కళ్యాణం చేయడానికి నీకేం అధికారం ఉందయ్యా? ఎవడు భూమును అక్రమంగా ఆక్రమించాక పొలం భూములన్నీ, పంట భూములన్నీ శుభ్రంగా బిల్డింగులు చేసి పారేశాక భూదేవి కళ్యాణం చూసే అధికారం, చేసే అధికారం నీకెక్కడుందయ్యా? ఆధ్యాత్మికత మనకి లేదమ్మా, కేవలం మూఢభక్తి మాత్రమే ఉంది. నన్ను మన్నింతురుగాక. అది ఆధ్యాత్మికతగా మార్చడమే ఈ జీవిత ఆశయం. అందుకే నేను ప్రయత్నం చేస్తాను పూర్తిగా. పంట భూమి అరకరం పాడు చేసినా సరే నీకు తిరుపతి వెళ్ళే హక్కు లేదు, శ్రీదేవి భూదేవి కళ్యాణం చూసే హక్కు లేదు. చేసే హక్కు లేదని వేరే చెప్పక్కల, చూసే హక్కు కూడా లేదు. మనం అవేం ఆలోచించాం. మన దృష్టిలో శ్రీదేవి అంటే ఓ బొమ్మ, భూదేవి అంటే ఓ బొమ్మ, వెంకటేశ్వరం అంతకంటే పెద్ద బొమ్మ అయిపోయాయి. ఆ కళ్యాణం చేస్తే మనకేదో వస్తుంది, ఏమి రాదు. అలా వచ్చేస్తే అందరికీ చాలా వచ్చేయాలి. మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలి. ప్రతి రూపాయి మన ఇంట్లోకి ఎలా వస్తుంది అని ఆలోచించుకోవాలి. మనకున్న ఎకరం పొలమైనా 100 ఎకరాల పొలమైనా ఎలా వచ్చింది మనకి అని ఆలోచించుకోవాలి. ఎవడు పొలమో మనం ఆక్రమించి, ఎవడు భూమో మనం ఆక్రమించి, ఎవడు డబ్బో మనం కొట్టేసి మనం గొప్పతనాలు చెప్తే ఎలాగండి? ఈ ఆలోచన, ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ ఆధ్యాత్మికత. అందుకని నీ కరుణ ఉంటే కాస్త నేను ఆలోచిస్తాను.